జూలై మాసం 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. వృషభ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే వ్యాపారస్తులకి మాత్రం మంచి లాభాలు గడిస్తారు. కొత్తగా భాగస్వాములు కలిసి మీ యొక్క వ్యాపారాన్ని పెంపొందించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కళారంగం మాత్రం చాలా సజావుగా సాగుతుంది. ముద్ర రంగం కానీ, నటనా రంగం కానీ, నాట్యరంగం కానీ, సంగీత రంగం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో సాగిపోతూ ఉంటాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, మరి లాయర్లు అయితేనేమి, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి మంచి పనులు దొరకటం, రకరకాలైనటువంటి విజయాలు పొందటం, ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇకపోతే కొంతవరకు మీరు మాత్రం దయచేసి కోపతాపాలు తగ్గించుకోవాలి. ఈగో మాత్రం ఎట్టి పరిస్థితులను పనికిరాదని తెలుసుకోవాలి. వాహనాన్ని నడుపుతున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడండి. ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి లేకపోలేదు. ఇకపోతే మరో విషయం ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహం కానటువంటి వాళ్ళు తప్పకుండా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. అనతి కాలంలోనే మీకు వివాహాలు జరిగిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతుంది. ఒకవేళ కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో, ముఖ్యంగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి పక్షంలో సాగించండి. తప్పకుండా విజయాలు సంప్రాప్తమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం, ఆ తర్వాత బగళాముఖి మంత్రం, ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదివి మీ కోర్టు పనులు చక్కదిద్దుకోండి. ఇకపోతే మరి లోన్స్ దొరికేటువంటి అవకాశాలు ఉండటం వల్ల వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ మార్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా ఆ గృహాన్ని రిపేర్ చేసుకోవడం లాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇకపోతే మరో విషయం ఏంటంటే ప్రేమికులకు ఈ మాసం మాత్రం అద్భుతమైనటువంటి కాలంగా నేను చెప్తున్నాను. ఇకపోతే మరి ఒకవేళ ఏవైనా ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి పక్షంలో అవి కేవలం తాత్కాలికమని మాత్రమే తెలుసుకోవాలి. ఒకవేళ మీరు ఇంతవరకు ఏదైనా డబ్బులు ఇచ్చారు, అది మీకు రాబట్టుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పక్షంలో నరసింహస్వామి అష్టోత్తరం చదువుతూ వాళ్ళని అడగండి. తప్పకుండా వాళ్ళు మీకు తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇకపోతే మరో విషయం ఏంటంటే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం వాతావరణ పరిస్థితులు ఒక్కసారి గమనించుకోండి. మీ జాతకరీత్యా మీకు అర్హత ఉన్నా, మీకు అవకాశాలు ఉన్నా కొంచెం వాతావరణం సరిగ్గా లేదు. ఆ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఉండి మీ కోరికలను తీర్చుకోండి. ఇక ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా విందు వినోదాల్లో పాల్గొని శుభకార్యాల్లో కానీ పాల్గొన్నప్పుడు మాత్రం కొంచెము అతిగా మాట్లాడకుండా కాస్త ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి కోపతాపాలకి తావివ్వకుండా మీ గౌరవాన్ని కాపాడుకోవాలని మాత్రం మీరు తెలుసుకోవాల్సింది.